వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై నిన్న జరిగిన దాడి కాదు హత్యా ప్రయత్నంపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది, చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు ఇది నాటకీయంగా జరిగింది అని చెప్పి చాలా చిన్న సంఘటనగా దోసిపుచ్చే ప్రయత్నం చేస్తూ వాళ్లే జయిస్తారు, మళ్ళా వాళ్ళ పోలీసుల చేత ఎంక్వైరీ చేయించమని పోలీసులు పంపిస్తామని చెప్తారు. ఎంత దారుణం అండి! ఈ సంఘటన జరిగింది ఎక్కడ? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దట్టు విఐపి లాంజ్లోకి ఒక వ్యక్తి కత్తి తీసుకొని వచ్చి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేశారు అంటే పోలీసుల సహకారం లేకుండా ఆ వ్యక్తి కత్తి తీసుకొని ఎయిర్పోర్ట్లోకి ఎట్లా వస్తాడని అడుగుతున్నాం మేము. మామూలు వ్యక్తి అయితే కత్తి తీసుకొని ఎయిర్పోర్ట్లోకి రావడానికి వీలవుతుందా? ఆ వ్యక్తి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎక్కడ పనిచేస్తున్నాడండి? ఎయిర్పోర్ట్లో ఉన్న క్యాంటీన్లో. ఆ క్యాంటీన్ కాంట్రాక్టర్ ఎవరండి? తెలుగుదేశం పార్టీ నాయకుడు. అంటే మీ క్యాంటీన్లో పనిచేసే వ్యక్తి కత్తి తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్ విఐపి లాంజ్లో మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేశారు అంటే ప్రభుత్వం ప్రేమేం లేకుండా ఇది జరుగుతుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మేము. మీరు చెప్తున్నారు ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తి మా పార్టీ కార్యకర్తని, ఏదో కొత్త ఫ్లెక్సీలు రిలీజ్ చేస్తున్నారు. అసలు సంఘటన జరిగిన 1 గంట లోపే డీజీపీ గారు మాట్లాడారు. సంఘటన 12:50కి జరిగితే 1:30, 1:45, 2 o'clock లోపల డీజీపీ గారు మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటన వాళ్ళ కార్యకర్తే చేశాడు, ఇది చాలా చిన్న సంఘటన అంటే ఎంక్వైరీని తప్పుదో పట్టించడం కోసం మీరు ముందే ఫిక్స్ అయిపోయి మా కార్యకర్తగా చిత్రీకరించడం కోసం మీ డీజీపీ గారి ద్వారానే చెప్పించే కార్యక్రమం అక్కడే మొదలు పెట్టారని క్లియర్గా అర్థమవుతుంది. ఒక డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడవచ్చండి, కేసును నీరుగార్చే విధంగా. అప్పుడే మీరు దీన్ని ఒక డ్రామాగా చిత్రీకరించడానికి మీరు తెరలేపారని అర్థమవుతుంది. మళ్ళా డీజీపీ మా 1 గంట తర్వాత మాట్లాడితే 2 గంటల్లోనే రాష్ట్ర మంత్రులు శ్రీనివాసరావుకు సంబంధించిన ఫ్లెక్సీ రిలీజ్ చేస్తారు. ఆ ఫ్లెక్సీలో శ్రీనివాసరావు గారితో మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా తీసుకున్న ఫ్లెక్సీ ఇది. అందుకని ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అని చిత్రీకరించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫ్లెక్సీ అండి 11 నెలలు అంటే 10 నెలల 20 రోజులు అయింది. జనవరి 1 అయిపోయి 11 నెలల నాడు ఉన్న ఫ్లెక్సీని ఈరోజు సంఘటన జరిగి 2 గంటల్లోనే తెరపైకి తెస్తారు. అది కూడా ఎంత పకడ్బందీగా తెరపైకి తెస్తారు అంటే ఆ ఫ్లెక్సీపై పచ్చ రంగుతో పూసిన ఎల్లో కలర్ ఫ్లెక్సీ అది. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎల్లో రంగు ఫ్లెక్సీ తయారు చేయంగా మేము ఇంతవరకు చూడలేదు. ఎల్లో రంగు తెలుగుదేశం పార్టీ రంగు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ లేకుండా ఫ్లెక్సీ తయారు చేయడు.
అది జనవరి 1 నూతన సందర్భంగా ఇచ్చేటప్పుడు గరుడ ఫోటో పెట్టి ఫ్లెక్సీ తయారు చేస్తారండి. గద్ద ఫోటో అంటే ఇదంతా మీ ఆపరేషన్ గరుడలను బయటపడ్డాం చంద్రబాబు నాయుడు ఇదైంది అని చెప్పి అక్కడే చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో బయలుదేరి హైదరాబాద్కు వస్తుంటే ఆయన అక్కడే ఉండి గాంధీ విగ్రహం దగ్గర నల్ల బ్యాడ్జీ కట్టుకొని ధర్నా చేయడం జరిగింది. అది ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకున్న సంస్కారం. మీరు నిన్న ప్రవర్తించిన తీరు చూస్తే అసలు మానవత్వం ఉందా మీకు? ఏ విధంగా ప్రవర్తించారు మీరు ప్రవర్తించిన తీరు చూస్తే అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక ప్రతిపక్ష నాయకుడికి అంత ప్రమాదకరమైన దాడి జరిగితే మీరు స్పందించిన తీరు, మీరు మాట్లాడుతూ చెప్తున్నారు. నిన్న మెడికల్ రిపోర్ట్ ఎవరిచ్చారండి? మెడికల్ రిపోర్ట్ హాస్పిటల్లో 1 గంటలకు సంఘటన జరిగింది. అక్కడ యుఐపి లాంజ్లో మా పార్టీ కార్యకర్తలు అయితే నాయకులైతే సుమారుగా 25 మంది ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే సాక్షాత్తు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఘటన నుంచి బయటపడటం జరిగింది. ఎందుకంటే ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తి లాంజ్లోకి వచ్చి సెల్ఫీ తీసుకుంటారని అడిగి ఆ కత్తితో నేరుగా జగన్ గారి మెడలో గుచ్చడానికి ప్రయత్నం చేస్తే ఏదో దేవుడి దయ వల్ల ఆ సమయానికి ఎవరో పిలవటమో ఏదో జరిగి జగన్ గారు భుజం పైకెత్తారు కాబట్టి ఆ కత్తి భుజంలో దిగబడింది. అదే మెడలో దిగబడి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ కత్తి ఎంత షార్ప్గా ఉందో నిన్నటి నుంచి మీడియాలో మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మెడలో గురిపెట్టి హత్య చేయాలని ప్రయత్నించిన వ్యక్తి కేవలం తుటిలో తప్పించుకొని జగన్ గారు భుజంలో కత్తి దిగబట్టడం వల్ల ఈరోజు అంత అపాయం నుంచి బయటపడటం జరిగింది. జగన్ గారే కాదు, ఎవరైనా సరే ఆ కత్తి మెడలో దిగితే ప్రాణాలు దక్కే సమస్య ఉందా అని అడుగుతున్నారు. ఇటువంటి ఘటన జరిగితే అక్కడ హాస్పిటల్లో ఏ మెడికల్ ఎయిడ్ ఇవ్వడానికి ఏ డాక్టరు కూడా లేడు. కేవలం ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మాత్రమే ఫెసిలిటీ ఉంటే ఆ సంఘటన జరగడంతో రక్తం షర్ట్ అంతా రక్తం మరకలైతే షర్ట్ అక్కడ ఎయిర్పోర్ట్ లాంజ్లో షర్ట్ ఇప్పేసి బ్యాండేజ్ వర్క్ బ్లీడింగ్ ఆపటం కోసం క్లీన్ చేయించుకొని కాటన్తో బ్యాండేజ్ కట్టించుకొని టీటీ ఇంజెక్షన్ వేశారు. సెప్టిక్ కాకుండా ఉండటం కోసం అని టీటీ ఇంజెక్షన్స్ వేసి పంపించాలని కూడా వాళ్ళు ఎవరు ఆపాలని కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని కానీ మేము ఎవరు కోరలేదు. పోలీసు కానీ ఎవరు కోరలేదు. మా పార్టీ నాయకులే ఇంకా హాస్పిటల్కి పోదాం సార్, చూసుకోవాలి సార్ అంటే లేదు, ఏం పర్లేదు మనం హైదరాబాద్ పోదాం అని ఫ్లైట్ టైం అవుతుందని బ్యాండేజ్ చేయించుకొని షర్టు మార్చుకొని హైదరాబాద్కి వచ్చారు. ముఖ్యమంత్రి గారు చెబుతారు మెడికల్ రిపోర్ట్లో కేవలం హాఫ్ సెంటీమీటర్ మాత్రమే ఉండేది. ఎవరున్నారండి డాక్టర్? ఎవరు కొలిచారండి? ఎవరు చెప్పారండి ఇంక హాఫ్ సెంటీమీటర్ అని? ఇంత దారుణంగా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. ఆయన అంటారు మళ్ళా బాధ్యత గల వ్యక్తిగా ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకోవాలండి. బాధ్యత గల వ్యక్తి కాబట్టే అక్కడే ఏ ప్యాసింజర్లకి ఇబ్బంది పట్టకూడదు, ఫ్లైట్ లేట్ కాకూడదు, మనం హైదరాబాద్ పోయి చూసుకుందాం. ఈ కత్తి దీనివల్ల ఏమన్నా కెమికల్ రియాక్షన్స్ కూడా ఉంటాయేమో. హైదరాబాద్లో అయితే బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ వస్తాయి. ఎందుకంటే ఆ కత్తితో ఏదన్నా పాయిజన్ కానీ మెర్క్యూరీ కానీ పూసుంటారు. అందువల్ల దానికి ల్యాబ్ పంపి చెక్ చేయించాలంటే హైదరాబాద్లో బెటర్ ఫెసిలిటీస్ ఉందని ఇక్కడికి రావడం జరిగింది. అంతేగాని మీరు చెప్పినట్టు మీ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు భద్రత ఉండదు అని కూడా మా కార్యకర్తలు ఆయన అక్కడ హాస్పిటల్ పోవడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరే మీ సెక్యూరిటీ పోలీసుల ద్వారానే మీరు కత్తితో దాడి చేయించే కార్యక్రమం చేస్తే మీ హాస్పిటల్లో మాకు భద్రత ఎక్కడ ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థర్డ్ పార్టీ ఏజెన్సీతో నీతి నిజాయితీగా ఉండే ఆఫీసర్లతో థర్డ్ పార్టీ ఏజెన్సీపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే A1 ముద్దాయి. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన హత్యాపయత్నంలో A2 డీజీపీ. కాబట్టి ప్రభుత్వ వ్యవస్థపై మాకు నమ్మకం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కోరుతున్నాం, కేంద్ర హోంమంత్రి గారిని కోరుతున్నాం, గవర్నర్ గారిని కూడా కోరుతున్నాం. ఇదే అంశంపై ఈరోజు హైకోర్టులో పిటిషన్ కూడా వేయబోతున్నాం.
మాకు న్యాయం జరగాలి, థర్డ్ పార్టీ ఏజెన్సీతో ఎంక్వైరీ చేసి మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికే ముప్పు వాటిల్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరుని మొత్తం హైకోర్టులో కూడా చెప్తాం, కేంద్ర ప్రభుత్వ దృష్టిని కూడా తీసుకుపోతున్నాం. కాబట్టి థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలి, నిజాన్ని నిగ్గు తేల్చాలి. ఎవరైతే ఈ హత్యా కుట్ర వెనకంతున్నారో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, డీజీపీ వీళ్ళందరిపై కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు తెలియదు ఏ ఎంక్వైరీ చేస్తారో, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేత చేయిస్తారో, సిట్టి పెట్టి చేయిస్తారో, నీతి నిజాయితీగా జరిగే వాళ్ళ ఎంక్వైరీ. ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ గ్రౌండ్ నడుపుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారే దానికి డైరెక్షన్, స్క్రీన్ ప్లే అంతా. మళ్ళీ వాళ్ళ ట్రాప్లో ఎవరు పడకుండా ఉండాలనేది మేము కోరుకున్నది. నీతి నియమాల ప్రకారం జరిగే ఎంక్వైరీ చేయాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ కానివ్వండి, ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో కానివ్వండి, ఎంక్వైరీ జరిపించాలి, నీకు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. మానవత్వం ఉండే వాళ్ళు ఎవరైనా ఖండిస్తారండి, ఎవరైనా ఖండిస్తారు ఇట్లాంటి దుర్ఘటన జరిగినప్పుడు. ఆయనకు మానవత్వం లేదు కదా, ఆయనకు మానవత్వం లేదు కాబట్టి ఆయన దీన్ని కూడా రాజకీయంగా మలుచుకోవాలని చూస్తున్నాడు, రాజకీయంగా బురచల్లే దానికి వాడుకోవాలంటాడు. ఏమి కాంగ్రెస్ పార్టీ నాయకులు జయపాల్రెడ్డి గారు పరామర్శించలేదా, జానారెడ్డి గారు పరామర్శించలేదా? ఎంతమంది రాష్ట్రం వెళ్తే ఎలా ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక కామెంట్ చేశాడు సీఎం మాట్లాడుతూ. పక్క రాష్ట్రం జగన్ ట్రీట్మెంట్కి వెళ్తే ఇక్కడ చేయించుకోవాలి, కానీ పక్క రాష్ట్రం వెళ్తే ఎలా ఎంక్వైరీ చేస్తామంటే జగన్ గారు కోర్టుకు రావాలి. పక్క రాష్ట్రంలోనే కోర్టు ఉంది విషయం సీఎం మర్చిపోయాడు. కాదండి, కోర్టు ఉండేది ఆయనకు తెలియదా? కోర్టుకు రావాల్సింది ఈ రాష్ట్రానికి. అదిగాక మేము ఇందాకనే చెప్తున్నా కదా, ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు మనకిది. నువ్వు పారిపోయావు నోటు కేసులో అట్పలంగా దొరికిపోయి. అది కూడా కాక మనకు అక్కడ వ్యవస్థపై నమ్మకం లేదని చెప్తున్నాం కదా. మీరే ఆయన ప్రాణానికి ముప్పు వాటిల్లే విధంగా ప్రవర్తిస్తున్నారు, మీ పోలీసులే ప్రవర్తిస్తున్నారు. అందుకే మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది, బెటర్ ట్రీట్మెంట్ కోసం, సేఫ్టీ కోసం. ఓకే, ఆ శివాజీ ఎవరయ్యా? మొత్తం గరుడ, ఆపరేషన్ గరుడ వెనక ఉంది చంద్రబాబు నాయుడే. దానికి స్క్రిప్ట్ ప్లే, డైరెక్షన్ మొత్తం ఈయన నడిపిస్తున్నాడు. అది ఎంక్వైరీ, దాన్ని కూడా ఎంక్వైరీ చేయించుకుని అంటున్నాం. ఎందుకంటే దాంట్లో ఉన్నట్టే జరుగుతున్నాయని చెప్తున్నాడు కదా ఈయన రాసిచ్చాడు కదా, జరగకుండా ఎందుకుంటాయి? డాక్టర్లు 24 అవర్స్ ఆ కెమికల్ రిపోర్ట్ వచ్చేంత వరకు హాస్పిటల్లో ఉండాలి, ఆ ఊండు కొంచెం ఇదయ్యేంత వరకు కూడా అని చెప్పారమ్మా. ఈరోజు సాయంకాలానికి కెమికల్ రిపోర్ట్ వస్తుంది. అది వచ్చినాక డాక్టర్లు సలహా తీసుకుని జగన్ గారు ఇంటికి వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది. అమ్మా, ఆయనకి తెలియదేమో, ముఖ్యమంత్రిగా ఉన్నారేమో. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్ వరకే సిఎండ్ఎఫ్ వాళ్ళు చూసుకుంటారు. లా అండ్ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఈ చేతిలో లేకపోతే రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా వదిలేస్తారా? విమానంలో జరిగినా సరే. ఎందుకండి 10 సంవత్సరం కిందట జగన్మోహన్ రెడ్డి గారు మేము వైజాగ్లో క్యాండిల్ ర్యాలీలో పాల్గొనడానికి పోతే విమానం దిక్కముందే రన్వే మీద వాళ్ళు లోకల్ పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు. 8 గంటలు కూర్చోబెట్టారు రన్వేపై. వాళ్ళు ఆయన పోలీసులు కాదా? ఇప్పుడు ఆయన పోలీసులు అక్కడ ఆ ప్రాంతంలో లేరా? నిన్న సంఘటన జరిగినప్పుడు కూడా ఎమ్మటే పట్టకపోయింది కూడా ఆంధ్ర పోలీసులే, సిఎస్ఎఫ్ వాళ్ళు కాదమ్మా. సిఎస్ఎఫ్ వాళ్ళు అయితే మీరు వీడియో క్లిప్పింగ్స్లో చూడండి, వాళ్ళు ఈ గళ్ళగళ్ళ డ్రెస్ చేసుకొని ఉంటారు. మాకు నమ్మకం లేదమ్మా, దానివల్ల ఉపయోగం ఏంది? వాళ్ళే చేపిస్తున్నారంతా. డీజీపీ చెప్పాడు కదా, ఇదేం లేదని గంటకు సంఘటన జరిగిన గంటకే. దాని మీద మేము ఇవ్వాల్సిన ఇచ్చే ఆలోచన మాకు లేదు. మాకు ఈ ప్రభుత్వంపై, ఈ ఎంక్వైరీపై మాకు నమ్మకం లేదని మేము చెప్తున్నాం కదా. మేము అందుకే కోర్టును ఆశ్రయిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. హాస్పిటల్లో ఉంటే కోర్టుకి ఎట్లా పోతుంది? అది ఎట్లా రొటీన్ ప్రాసెస్ జరుగుతుంది. ఎక్కడ ఇందాక నేను చెప్పాను కదా తల్లి, ఈ పోలీస్ వ్యవస్థపై, ఈ ముఖ్యమంత్రిపై మాకు నమ్మకం లేదు. జగన్ గారి ప్రాణానికి ఇంత అపాయము ముప్పు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ లేదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పే విధంగా మాట్లాడుతుంటే వీళ్ళ మీద ఎట్లా భరోసా ఉంటుంది మనకి? అందుకే కేంద్ర ప్రభుత్వం థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించమని డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఈ పరిస్థితులు వస్తాయని ఎవరు కూడా ఊహించుకోలేదు.
ఇటువంటి పరిస్థితి వస్తుందని నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి జరగద్దని కూడా మేము మా పార్టీ తరఫున ఊహించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దీన్ని ఒక డ్రామా లాగా పేపర్కి ఇస్తున్న స్టేట్మెంట్లు ఇచ్చారు. చాలా దారుణం అది. ఇటువంటి చీఫ్ ముఖ్యమంత్రి ఉంటారా అనేది డౌటు. అండ్ వీఆర్ వెరీ వెరీ సర్ప్రైజ్ దట్ హీ హెస్ గివెన్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ వెరీ డ్యామేజింగ్ for the public to hear also, and this should not have been done by the Chief Minister. And why he is giving these statements when such a thing has happened? నిజంగా చెప్పాలంటే అదే కత్తి మెడగ్గాని తగిలి ఉంటే ఏంది పరిస్థితి? ఈరోజు ఈ పరిస్థితుల్లో ఎట్నో దేవుడు దయ వల్ల అతను బయటపడ్డాడు. పార్టీ ఎట్నో ఈరోజు మా దేవుడు ఆశీస్సులతో అతను ఈరోజు హాస్పిటల్కి వచ్చి దీంతో ఏదో సర్దుకొని పోతా ఉంది. కానీ ఆడ విమర్శలు చూస్తుంటే ఎట్టున్నాయంటే ఇది ఒక డ్రామా అంటున్నారు. డ్రామా చేసే పని అయితే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో తప్పకుండా గెలిచిండేవాడు 2014లో. ఎందుకంటే ఆ రోజు కానీ ఈ రుణమాఫీ అనేది కానీ వాడుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అతందే ఈరోజు కుర్చీలో కూర్చో ఉండాల్సినోడు. కానీ ఇది మనం చేయలేము అనే దీంతోనే అతను అటువంటి మాట చెప్పలేదు. ఇతను డ్రామా అని వాడుతున్నాడు. డ్రామా చేసేవాడైతే ఈ స్టేజ్ రాదు. ఈ స్టేజ్ వచ్చిందంటే అతను డ్రామా అనేది అతను జీవితంలో చేయడు. అతను న్యాయ పోరాటం చేసే మనిషి. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇప్పుడు జరిగే పరిణామాలు. వీళ్ళ ఫ్యామిలీలోనే మీరు చూశారు, ఇద్దరు కోల్పోయారు. ఇద్దరిని మనం కోల్పోయాం రాష్ట్రంలో. వీళ్ళిద్దరు వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ తాతగారు కానీ. ఇతనికి కూడా ఏదైనా అయి ఉంటే ఏంది పరిస్థితి? ఈరోజు మన అందరం కూడా చాలా బాధల్లో ఉండేవాళ్ళం. దేవుడు ఆశీస్సుల వల్ల అటువంటి జరగకుండా ఏదో బయటపడ్డాడు. ఇప్పుడు ముందుకు కూడా చెప్తున్నాను, ఈ ముఖ్యమంత్రి చేసే ఇది బాగులేదు, అతని పద్ధతులు మార్చుకోవాలా అని నేను జనరల్గా కూడా ఎప్పుడు కూడా వాడను. కానీ ఈరోజు వాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే యాజ్ అ రాజ్యసభ మెంబర్గా ఇటువంటి దారుణమైంది చూస్తే మనసు ఇది కావటం లేదు. ఇటువంటి ముఖ్యమంత్రి కింద మనం ఉన్నామే, మన రాష్ట్రం ఇటువంటి పరిపాలన ఉంది అనేది మీ అందరికీ కూడా తెలియాలా. మంచి జరగాలని అందరూ కోరుకొని ఇంకో విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి, ప్రజలు ఆశీస్సులు ఉన్నాయి, అందరూ ఆశీస్సులు ఉన్నాయి. అతనికి ఏమీ కాదు. 2000 ఇంకొకటి కూడా చెప్పాలి మీకు. 2003లో ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడికి మీ అందరికీ తెలుసు. తిరుపతి ఆ బ్లాస్ట్లో జరిగినప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అతను అది పనిగా తిరుపతికి పోయి ధర్నా చేసి అగేన్స్ట్ మావోయిస్ట్ ధర్నా చేసి అతన్ని వచ్చి విచారించి వచ్చాడు. ఈరోజు కనీసం ఒక ఫోన్ కాల్ కూడా లేదు. అయినా వాళ్ళ మంత్రులన్నా పంపిస్తా అంటే అది లేదు, ఏది లేదు. ఇది దారుణం. సో భగవంతుడే ఉన్నాడు, మనకి భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన సంఘటన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సీఎం తెలుగు న్యూస్ ఛానల్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ తనేష్. సీఎం తెలుగు న్యూస్ ఛానల్ అందరికీ చూసే ప్రేక్షకులందరికీ దివాళీ శుభాకాంక్షలు. హ్యావ్ ఎ సేఫ్ అండ్ హ్యాపీ దివాళీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సీఎం తెలుగు న్యూస్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సీఎం తెలుగు న్యూస్. ఈ దీపావళి మనందరి జీవితాల్లో మరింత వెలుగుని నింపాలని కోరుకుంటూ హ్యాపీ దీపావళి. ఎంజాయ్.